ఈ రోజున నేషనల్ ఓటర్స్ డేని మన భారతదేశ వ్యాప్తంగా కూడా జరుపుతూ ఉంటాం. సో దానికి గల కారణం ఏంటి అంటే ఎందుకు 25 జనవరిని మనం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుతున్నాము అంటే ఈ రోజునే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 25 జనవరి 1950న భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని న్యూఢిల్లీలో మనం ఏర్పాటు చేసుకున్నాం. సో వీరే భారతదేశంలో ఎమ్మెల్యేస్కైనా ఎంపీస్కైనా ప్రెసిడెంట్కైనా వైస్ ప్రెసిడెంట్స్కైనా ఎన్నికలను నిర్వహించేటువంటి బాధ్యత వీరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 324 అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా పొందుపరిచారు. సో మనకి కంప్లీట్గా భారతదేశంలో ఎన్నికలను నిర్వహించేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. సో అందుకోసమే మరి ఈ యొక్క ఎలక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటుని రిజిస్టర్ చేసుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటి భారతదేశం వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, సో దాంతోపాటు ఈ రోజునే ఎవరైతే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఉంటారో వారికి ఈ రోజున అంటే జనవరి 25న వారికి ఓటు అంటే రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేస్తారు. సో ఓటర్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసి వారికి ఎలిజిబిలిటీ మేరకు ఈ యొక్క ఓటు గుర్తింపుని ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం.